హాయ్ అండి. వెల్కమ్ టు ఫుడ్ క్రష్ హైదరాబాద్ స్పెషల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. సో న్యూ ఇయర్ నుంచి నేను అన్ని షార్ట్సే పోస్ట్ చేస్తున్నాను. వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు. సో ఎందుకని కూడా నేను చెప్తాను. సో మన ఛానల్ స్టార్ట్ చేసి అయితే చాలా డేస్ అయిపోయింది. సో అస్సలు ముందుకెళ్ళట్లేదు. అందుకోసం అయితే నేను చాలా ఎందుకు అవ్వట్లేదంటే నేను సెర్చ్ చేశాను. సో ఈ ప్రాబ్లం ఏంటంటే ఫుడ్ క్రష్ అనేది అయితే చాలా ఫస్ట్ నుంచి నేమ్స్ ఉన్నాయి కదా. సో మన ఛానల్ నేమ్ వచ్చి లాస్ట్లో ఉంటుంది. సో అది సెర్చ్ చేస్తే కానీ మన ఛానల్ ముందుకు రావట్లేదు అన్నట్టు నేమ్ అనేది. అందుకోసం అనేసి నేనైతే మన ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేస్తున్నాను. సో నేను వీడియోస్ చేయకుండా ఓన్లీ షార్ట్సే పెడుతున్నా. నాకే చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఒక్క వీడియో చేయాలంటే, ఒక రెసిపీ చేయాలంటే మనం ఆ వీడియోకి ఎంతసేపు మనం టైం కేటాయించుతామనేది చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఊరికేనైతే అంత ఈజీగా అవ్వదు. సో ఎంత కష్టపడుతున్నా ఎందుకు నా ఛానల్ ముందుకెళ్ళట్లేదు, ఎందుకు మౌంటేషన్ జరగట్లేదు, అసలు వ్యూస్ ఎందుకు రావట్లేదు అని చాలా సెర్చ్ చేశాను. సెర్చ్ చేశాక అర్థమైంది ఏంటంటే అసలు మన ఛానల్ ఫుడ్ క్రియేషన్ కొట్టంగానే అసలు వేరే ఛానల్స్ అన్నీ ఫస్ట్ నుంచి ఉన్న ఛానల్స్ వచ్చి మన ఛానల్ అసలు సెర్చ్ చేస్తే కానీ కనిపించట్లేదండి. సో అది అసలు ప్రాబ్లం. సో అందుకే నేను నా ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ సౌజన్య ఛానల్ అంతే. సౌజన్య అని కొడితే మన ఛానల్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి అయితే అంతే లేదు, వెల్కమ్ టు సౌజన్య అంతే సింపుల్గా పెట్టేస్తున్నాయి. అంటే నా నేమ్ మాత్రమే ఉండాలని ఫిక్స్ అయిపోయాను. ఇంకా అది బెస్ట్. అన్నీ వేరే వాళ్ళు ఏదో అంటే ఫుడ్ క్రష్ హైదరాబాద్ అనగానే నాకు చాలా బాగా నచ్చింది ఆ నేమ్ అనేది. చాలా సెర్చ్ చేసి పెట్టాను. కానీ అది ఇక్కడికి ఇప్పుడు రిలీజ్ అయ్యాను. అసలు పెట్టకుండా ఉండాల్సింది. అదే ముందే నేను అనుకున్నట్టు సౌజన్య అని పెట్టుంటే అయిపోయింది నా నేమ్తో అని. ఇంకా ఈ రేపటి నుంచి అయితే మీకు వచ్చే ఛానల్ అయితే సౌజన్య అనే వస్తుంది సింపుల్గా. ఇంకా ఏమీ లేదు. మన ఛానల్ నేమ్ వచ్చేసి సౌజన్య అంతే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసేదే మన ఛానల్ ముందుకు వెళ్తుంది, లేదా అంటే ఇక్కడే ఆగిపోతుంది. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. ఎన్నో వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.